భారతదేశంలో ఎన్నో రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. కానీ తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో ఉన్న ఒక రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అక్కడ ఒక గాజు మందిరంలో వేలాది మంది భక్తులు ప్రతిరోజు దర్శించుకునే ఒక రూపం ఉంది. చూడడానికి అది విగ్రహంలా కనిపిస్తుంది, కానీ స్థానికులు చెప్పేది మాత్రం వేరే కదా. అది విగ్రహం కాదు, స్వయంగా రామానుజాచార్యుల వారి భౌతిక దేహమే అని. 11వ శతాబ్దంలో జీవించిన రామానుజాచార్యులు హిందూ ధర్మంలో వైష్ణవ సాంప్రదాయానికి గొప్ప ఆచార్యుడు. ఆయన భక్తి, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి వల్ల లక్షలాది మంది ఆయనను దైవస్వరూపంగా భావించారు. కానీ ఆయన మరణించిన తర్వాత జరిగిన సంఘటననే ఈ మిస్టరీకి కారణమైంది. పురాణ కథనాల ప్రకారం తన చివరి రోజుల్లో రామానుజాచార్యులు శిష్యులను పిలిచి ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పారట. నా దేహాన్ని దహనం చేయవద్దు అని ఆదేశించారట. ఆ తర్వాత యోగ స్థితిలో కూర్చొని ధ్యానం చేస్తూనే ప్రాణత్యాగం చేశారని చెప్తారు. అక్కడి నుంచే అసలు రహస్యం మొదలైంది. శ్రీరంగం ఆలయంలో ఉన్న ఆ రూపాన్ని భక్తులు ఇప్పటికీ నిజమైన శరీరంగానే భావిస్తారు. ఈ దేహానికి ప్రత్యేకమైన ఔషధ మూలికలు, కర్పూరం, కుంకుమ, సాంప్రదాయ పద్ధతులతో పరిరక్షణ చేశారట. కానీ ఇక్కడే పెద్ద ప్రశ్న మొదలవుతుంది. ఆ కాలంలో నేటిలాంటి ఫ్రీజర్లు లేవు, ల్యాబ్స్ లేవు, కెమికల్ టెక్నాలజీ లేదు. అయినా ఒక మానవ శరీరం ఎలా ఇంతకాలం నిలిచింది అని. కొంతమంది చరిత్రకారులు చెప్తున్నది ఏమిటంటే అది నిజమైన దేహం కాకపోవచ్చు, కాలక్రమేణా ఔషధ పూతలతో సంరక్షించబడిన పవిత్ర రూపం కావచ్చని. మరికొందరు మాత్రం లేదు, అది యోగశక్తితో పరిరక్షించబడిన అసలు దేహమే అంటున్నారు. ఇప్పటికీ ఈ విషయంపై పూర్తి శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు. అందుకే ఈ రహస్యం ఇంకా రహస్యంగానే మిగిలిపోయింది. స్థానిక కథనాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజల సమయంలో ఈ రూపానికి సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, కుంకుమతో సేవ చేస్తారట. భక్తులు మాత్రం ఒక మాట చెప్తారు, ఆయన కళ్ళలో ఇప్పటికీ జీవం కనిపిస్తుంది అని. కొంతమంది అయితే ఆ మందిరంలోకి వెళ్ళగానే ఒక వింత నిశ్శబ్దం, భారీ ఆధ్యాత్మికత శక్తి అనుభూతి అవుతుందని చెప్తారు. ఈ రహస్యం వెనుక నిజమేమిటి? ఇది నిజంగానే 1000 ఏళ్లుగా భద్రపరిచిన మానవ దేహమా, లేక ప్రాచీన భారతదేశం కోల్పోయిన బయో ప్రిజర్వేషన్ టెక్నాలజీనా? సమాధానం ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, శ్రీరంగం ఆలయంలో కూర్చున్న ఆ రూపం ఇప్పటికీ కోట్లాది మందిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది.